లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కాసేపట్లో స్థల పరిశీలనకు వెళ్లనున్నారు ముఖ్యమంత్రి. అయితే ఒకవైపు ఇందిరాగాంధీ విగ్రహం, మరోవైపు అంబేద్కర్ విగ్రహం ఉండగా వాటికి సమీపంలోనే జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటుకు నిర్ణయించారు. అటు ఇటీవల అసెంబ్లీలో జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపట్టింది. అయితే పూలే విగ్రహంపై 10 ఏళ్లు బీఆర్ఎస్ పట్టించుకోలేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి నెక్లెస్ రోడ్ లో ఉన్నటువంటి విగ్రహ ఏర్పాటుకు సంబంధించి స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్తున్నారు. నెక్లెస్ రోడ్ లో ప్రధానంగా ఇందిరాగాంధీ అలాగే అంబేద్కర్ స్టాచ్యూస్ ఉన్నటువంటి నేపథ్యంలో అదే పరిసర ప్రాంతాల్లో జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం గడిచిన కొద్ది రోజులుగా జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటుకు సంబంధించినటువంటి ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఇవాళ జయంతి సందర్భంగా సరైన నిర్ణయంగా భావించిన ప్రభుత్వం జ్యోతిరావు పూలే జయంతి వేడుకలకు హాజరైన క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి దీనిపై ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే నెక్లెస్ రోడ్ పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా స్థల పరిశీలన మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి పరిశీలించారు. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడికి చేరుకొని స్థల పరిశీలన చేసే అవకాశం ఉంది. ఈ జయంతి వేడుకలలో పాల్గొన్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేయబోతున్నారు. చాలా కాలంగా పూలే జయంతి పూలే విగ్రహ ఏర్పాటుకు సంబంధించినటువంటి డిమాండ్ ఉంది. ప్రస్తుతం బీఆర్ఎస్ కూడా అదే డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ ని గడిచిన కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్న చేస్తుంది. 10 ఏళ్లలో ఇలాంటి అంశాలన్నింటినీ పట్టించుకొని బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కొత్తగా బీసీ నినాదం ఎత్తుకుంది అనేటువంటి అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. ఓవరాల్ గా బీసీ కులగణన చేసిన తర్వాత బీసీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ని పూర్తిగా ప్రభుత్వం అడాప్ట్ చేసుకునే పనిలో ఉంది. దీంట్లో భాగంగానే జ్యోతిరావు పూలే విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనలతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి అనువైన ప్రాంతం ఏంటి అనేది నెక్లెస్ రోడ్ లో 2-3 ప్రాంతాలను పరిశీలించబోతున్నారు. మరి కాసేపట్లోనే సీఎం అక్కడికి వెళ్తారు. థ్యాంక్ యూ చారి.